ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సెక్రటరియట్ లో అధికారులు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 రూమ్ ను పవన్ కోసం సిద్ధం చేశారు అధికారులు. పవన్ తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి. ఎల్లుండి తన ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సెక్రటరియట్ లో అధికారులు ఛాంబర్ ను కేటాయించారు. దానికి సంబంధించిన విజువల్స్ ను ప్రస్తుతం మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ కు సెక్రటరియట్ లో అధికారులు ఛాంబర్ ను కేటాయించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అయితే మాత్రం ఛాంబర్ కేటాయించడం జరిగింది. రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 రూమ్ నెంబర్ ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే పవన్ తో పాటు జనసేనకు చెందినటువంటి మరో 2 మంత్రులకు కూడా అదే ఛాంబర్ లో అదే అంతస్తులకు కూడా ఛాంబర్స్ ఉండే విధంగా కూడా నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. పక్కపక్కగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అంటే 3 ఛాంబర్స్, అంటే జనసేన పార్టీ తరఫున మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి 3కి కూడా ఒకే బ్లాక్ లో పక్కనే రెండో అంతస్తులో రెండో బ్లాక్ లోనే మొదటి అంతస్తులోనే వీరు 3కి కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చకచకా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 19వ తారీఖున ఆయన ఛార్జీ తీసుకొని ఉన్నారు. ఛాంబర్ లో ఆయన ఎల్లుండి తన ఛాంబర్ లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడానికి అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తాను. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతోటి అటు పవన్ మరియు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ఏంటనేది కూడా గవర్నమెంట్ నుంచి కూడా క్లారిటీగా ఒక సర్క్యులర్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడా కూడా లోటుపాట్లు అనేవి లేకుండా 3 మంత్రులకి కూడా సరైనటువంటి రీతిలో గౌరవం దక్కే విధంగా అక్కడ ఛాంబర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదైతే కేంద్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా ప్రధాన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించి కూడా మంచి ఛాంబర్ లో కూడా మంచి ఏర్పాట్లు అయితే కూడా చాలా ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మంచి ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎల్లుండి మాత్రం ఏదైతే రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 రూమ్ నెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. థ్యాంక్ యూ సాంబశివరావు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సెక్రటరియట్ లో అధికారులు ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో 212 రూమ్ ను పవన్ కోసం సిద్ధం చేశారు అధికారులు. పవన్ తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి. ఎల్లుండి తన ఛాంబర్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సెక్రటరియట్ లో అధికారులు ఛాంబర్ కేటాయించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెక్రటరియట్ లో అధికారులు ఛాంబర్ కేటాయించారు. అలాగే జనసేనకు చెందిన మంత్రులకు సంబంధించి కూడా అదే ఛాంబర్ లో రూమ్లనైతే కేటాయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఛాంబర్ కేటాయించడం జరిగింది. నిన్నటి వరకు కూడా మొట్టమొదటి బ్లాక్లో ఆయనకి ఈ ఛాంబర్ కేటాయిస్తారనే అయితే వార్తలు అయితే వెలువడినాయి. కానీ ఈ రోజు మాత్రం పూర్తిగా కూడా ఆయనకి సంబంధించి ఛాంబర్ మాత్రం రెండో బ్లాక్లో ఉన్నటువంటి ఫస్ట్ స్టైర్లో ఉన్నటువంటి 212 రూమ్ని కేటాయించడం జరిగింది. అది అంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంటే ఎవరైతే గతంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరున్నారో ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్ అది. ఈ సెకండ్ ఛాంబర్కి సంబంధించి ప్రస్తుతం కనుక మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చెప్పాలంటే మాత్రం చాలా స్పేషియస్గా ఉండేటువంటి ఛాంబర్ అది. అదేవిధంగా కూడా అక్కడ ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా కూడా కందుల దుర్గేష్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్కి సంబంధించి ఛాంబర్లు కూడా అదే దాంట్లోనే ఆ ఛాంబర్ అక్కడే ఆ ఫస్ట్ ఫ్లోర్లోనే వాళ్ళకి కూడా కేటాయించడం జరిగింది. అంటే ప్రధానంగా కూడా ఎవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే బ్లాక్లో ఈ ఛాంబర్స్ని కేటాయించడం జరిగింది. అంటే ఒకవేళ వాళ్ళు కనుక మాట్లాడవలసిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పెద్ద స్పేషియస్గా ఉండేటువంటి ఒక కారిడారు, అదేవిధంగా కూడా అక్కడ లాంజ్ కూడా ఉన్నటువంటి ఈ క్రమం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ ఛాంబర్లు కేటాయించడం జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఛాంబర్ కేటాయించే సందర్భంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కేటాయించాలి ఏంటి అనే దాని మీద కూడా కొంత సెర్చింగ్ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు కూడా ఏదైతే సీఎంకి సంబంధించి మొదటి బ్లాక్లో సంబంధించి ఆయనకి అదే బ్లాక్లో కూడా పవన్ కళ్యాణ్కి కేటాయిస్తారు ఛాంబర్ అనే వార్తలు అయితే వెలువడ్డాయి. కానీ అలా కాకుండా సెకండ్ ఛాంబర్లో ఆయనకి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో 212 రూమ్లో ఆయనకి ఛాంబర్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా కూడా ఎవరైతే కందుల దుర్గేష్ మంత్రి, జనసేనకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన టూరిజం శాఖ మంత్రి కాబట్టి, గతంలో రోజా కూడా టూరిజం శాఖ మంత్రి కాబట్టి ఆమె కేటాయించిన ఛాంబరు, గతంలో ఆమె ఛాంబరే ఇప్పుడు కందుల దుర్గేష్ కూడా కేటాయించారు. అలాగే ఇక ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా అదే బ్లాక్లో కూడా కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి ఇక జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే 3 మంత్రులు ఉన్నారో 3రికి కూడా అక్కడే ఒకే బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లోనే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఫర్నిష్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం అధికారులు చేస్తూ ఉన్నారు. 19వ తేదీన పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఏదైతే మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారో అక్కడ ఆ నేపథ్యంలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం అధికారులు అయితే అక్కడ దానికి సంబంధించి దానికి కావాల్సినటువంటి బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ కావాల్సినటువంటి ఈ సౌకర్యాలు ఏవేవి ఉన్నాయి, దానికి కావాల్సిన ఫర్నిచర్ కానివ్వండి, ఇతరత్ర దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశాలు కానీ మిగతా వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా రెడీ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనపడతా ఉంది. మొత్తానికి ఫస్ట్ బ్లాక్లోనే ఉన్న సీఎం ఉంటారు, సెకండ్ బ్లాక్లో వచ్చేసి డిప్యూటీ సీఎం ఉండే విధంగా కూడా ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.